తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన శాశ్వతంగా నిలిచిపోయింది. సినిమాకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన ఫ్రాన్స్లోని లియోన్ నగరంలో ఇన్ని యూట్యూబ్ బ్లూమర్స్ ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి. అదే ప్రదేశంలో ప్రపంచాన్ని మార్చిన లూమియోన్ సోదరులు సినిమాటోగ్రఫీకి పునాది వేసిర్రు. అదే చారిత్రక సంస్థలో నాన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ పై భారతీయ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు శాశ్వతంగా భారతదేశానికి గర్వకారణంగా మారింది. ఈ గౌరవం ఒక్క అవార్డు మాత్రమే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో ఆయన చేసిన సేవలకు ఇచ్చిన శాశ్వత గుర్తింపు అన్నట్టు. ఈ ప్రత్యేక కార్యక్రమం రాజమౌళి తెరకెక్కించిన ఈగ, త్రిబుల్ ఆర్ చిత్రాలు ప్రత్యేక ప్రదర్శనలు జరిగినాయి. ఫ్రాన్స్ ప్రేక్షకులు ఈ సినిమాలకు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రదర్శన జరిగిన అనంతరం రాజమౌళితో మాస్టర్ క్లాస్ ప్రేక్షకులతో మస్తు ప్రశంసలను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ లూమిరే డైరెక్టర్ మరియు అలాగే కన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన నిర్వాహకుడు టెర్రీ ఫ్రానెక్స్ స్వయంగా రాజమౌళిని పరిచయం చేసి ఒక ప్రత్యేక సర్ప్రైజ్ అయితే ఇచ్చిండన్నట్టు. వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వద్దకు తీసుకెళ్లి ఆయన పేరు ఉన్న బంగారు పలకాన్ని ఆవిష్కరించారు. ఈ భావోద్వేగ క్షణాల అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా మనసు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఈ గౌరవానికి నేను ఏమి చెప్పాలో తెలియడం లేదు అన్నాడు. భారతదేశంలో అనేక గొప్ప కథల నిధి, ఆ కథలను ప్రపంచానికి తీసుకెళ్లడమే నా అదృష్టం అంటూ తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిండు. బాహుబలితో భారతీయ సినిమాను ప్రపంచ వేదిక పైన నిలబెట్టిన రాజమౌళి, త్రిబుల్ ఆర్తో ఆస్కర్ చరిత్ర సృష్టించిన ఆయన ఇప్పుడు ఫ్రాన్స్లో ప్రపంచ సినీ దిగ్గజాల సరసన శాశ్వత స్థానం సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమా గర్వించదగ్గ ఘట్టంగా నిలిచిపోయిండు.